పునర్విభజన బిల్లు ద్వారా పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది అన్నారు. ప్రజలు మోడీ పాలన మెడపాలన కోరుకుంటున్నారని, బెంగాల్లో గెలిచిన నెల రోజుల్లోనే మార్పు చూపిస్తున్నామన్నారు. మోడీ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది అన్నారు. ఎంతో ఆసక్తితో ఎదురు చూసినటువంటి బెంగాల్ ఫలితాల తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఏ రకంగా సంబరాలు జరుపుకున్నారో మొత్తం దేశమంతా కూడా గమనించింది. ఏ రాజకీయ పార్టీలు అయితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని మహిళల ఆగ్రహానికి వారు గురైనారో ఆ 5 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలు అయితే మహిళా బిల్లును పునర్విభజన బిల్లును అడ్డుకున్నారో అన్ని పార్టీలకు కూడా విపక్షాలు ఆ ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెట్టి 93%, 92% ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ప్రతాపాన్ని చూపారు. టీఎంసీ బిల్లును అడ్డుకుంటే టీఎంసీ ఓటమి చవి చూసింది. అదే రకంగా కమ్యూనిస్టులు కూడా బిల్లును అడ్డుకుంటే కేరళలో కమ్యూనిస్టులను ఓడించారు. డిఎంకే ప్రధాన పాత్ర పోషించింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అడ్డుకున్నటువంటి డిఎంకే పార్టీని కూడా ఏ రకంగా ప్రజలు ఓడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లుతో పాటు దక్షిణాదిలో పునర్విభజన పేరు మీద సీట్లు తగ్గుతాయని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తే రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపుదల ఉండాలని చెప్పితే వాళ్ళ పార్టీ సైతం కూడా దాన్ని సీరియస్గా పరిగణించారు.